దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునిగాక. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. రండి, మనం ప్రారంభం నిమిత్తము వాక్య ధ్యానం గురించి, ఈ స్త్రీలకు కోరిక గురించి ప్రార్థించుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకునేడలా ప్రార్థించుకుందాం. స్తోత్రములు స్తోత్రములు మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, దైవానికి స్తోత్రము నాయన. మంచి దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రం 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 నాయన. పూజనీయుడా, పూజారుడా, నీకు వందనాలు రాజా, నీకు స్తోత్రము నాయన. దేవా, ఈ విధముగా ప్రప్ప నిన్ను ఆరాధించడానికి, పూజించడానికి, నిన్ను మహిమపరిచి గణపరచడానికి ప్రభా ఇట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. ఎందరైతే ప్రప్ప దేవా నీ సన్నిధిలో గోజాడుచున్నారో మా అందరి మనవులను వినండి ప్రభ. మాకు కావలసిన ఆహారమును అనుగ్రహించండి ప్రభ. దేవానికి స్తోత్రము నాయన. ఎక్కడ నరకబడాలో, ఎక్కడ చెక్కబడాలో, ఎక్కడ సరిచేయబడాలో ప్రభా, ఎక్కడ కట్టబడాలో దేవా మమ్మలను తయారు చేసి నీ రాజ్యము కొరకు సిద్ధపరుస్తారని ప్రభ. అవును రాజా, వినగల మనస్సు దేవా, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రం. ఈ కోడిక ఆరంభం నుంచి అంతము వరకు నువ్వు అధ్యక్షత వహించి ప్రభా దేవా మహిమ పొందండి. దేవానికి స్తోత్రము నాయన. నేను కాదు ప్రభా, నేను మరుగై నువ్వు మాట్లాడడానికి ప్రభా, నాయన అతిశయమును విడిపించి నీ కృపను అనుగ్రహించి నా నోటిలో నువ్వు ఉండి నాయన మాట్లాడని దేవానికి స్తోత్రం స్తోత్రం ప్రభా. నీవే అధ్యక్షత వహించమని దేవానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రభువారు అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము వాక్య ధ్యాన నిమిత్తము కీర్తనలు 51:10 చదువుకుందాం. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఎప్పుడైతే బాల్యముందే ఆయన అభిషేకించబడి ఉన్నాడు, అంటే మరి పెద్దగా కాదు, మరి చిన్న కాదు, ఆయన ఒక వయసు ప్రారంభమైన సమయములో దేవుడు అతను ఎంతగానో ప్రేమించి, ఆయన కంటే పెద్దవారు ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఉన్న కారణము చేత ఆయనే దేవుని చిత్తములో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకొని అతన్ని వాడుకుంటున్న సమయములో ఆయన ఒక చోట పడిపోయినప్పుడు నాతాను ద్వారా ఎప్పుడైతే దేవుడు సంధించాడో ఆ మాటకు లోబడిన తర్వాత ఈ మాటలు పలుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఏమని పలుకుతున్నాడంటే, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకంటే అంతకు ముందుకు మనస్సు ఉన్నది, మంచి క్రియలు ఉన్నాయి. ఆయన ఎంతో గొప్పవాడైనప్పటికీ కూడా ఆయనకు బలమున్నది, ధనమున్నది, గొప్ప గొప్ప వారు ఆయన చేతి కింద ఉన్నప్పటికీ కూడా ఆయనే స్థిరమైన మనస్సు లేని కారణము చేత ఆయన పడిపోయినట్టుగా చూస్తున్నాం. అప్పుడు తను ఏమంటుండు, ప్రభా నేను స్థిరమైన మనస్సు లేక నేను జారిపోయానయ్యా, నీవు నా అంతరంగములో స్థిరమైన మనస్సు కలగచేయము, నూతనముగా పుట్టించుము. చూసారా, మనము పడిపోవట్లేదా అండి? మనము స్థిరమైన మనస్సు కలిగి ఉన్నామా? ఇక్కడ ఇంత గొప్ప భక్తుడు, గొప్పవాడు ఏమంటుడు, స్థిరమైన మనస్సు నాలో నూతనముగా, తన అంతరంగములో స్థిరమైన మనస్సు. ప్రియులారా, స్థిరమైన మనస్సు లేక మనము ఉంటున్నామా? ఒకవేళ ఈ సమయమందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు స్థిరత్వము లేని ఎడల ఆ స్థిరత్వము కొరకు దేవుణ్ణి అడగాలి. ఆయన ఏమంటుండు, స్థిరమైన మనస్సు, ఆయన సన్నిధిలో స్థిరముగా ఉండే మనస్సు, ఆయనతో ఏకోభవించి మాట్లాడే మనస్సు, ఆయనతో స్నేహము చేసే మనస్సు, ఆయనను కొనియాడే మనస్సు మనకు కావాలి. అవునండి, అంత దినములలో ఉన్నాము. ఆయన రాకడ ఎప్పుడు ఉందో తెలియదు.
మనకు స్థిరత్వం ఉందా? అస్థిరుల వలె ఉంటున్నామా? దీనివైపు దానివైపు మనసు ఉంచుతున్నామా? స్థిరమైన మనసు ఆయన వైపు తిరగట్లేదా? ఆయన వైపు మనం నిలబడతలేమా? ఆయన యందు స్థిరత్వము లేని ఎడల ఎంత భక్తి ఉన్నప్పటికీ అది వృధా, వ్యర్థము. కాబట్టి ఆయన ఏమంటుండు? స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించుము. మొదట ఆయనే బలహీనుడా, ఇప్పుడే రక్షణలోనికి వస్తుండా? కాదండి, ఒక దగ్గర పడిపోయి ఉన్నాడు. అవునయ్యా, నీ స్థిరత్వము నాలో ఉన్నట్లయితే నేను పడను. అప్పటి నుంచి మనం చూసినట్లయితే తను ఎక్కడ కూడా పడిపోయినట్టు కానీ ఎక్కడ జారిపోయినట్టు కానీ మనం చూడము. ఆయనతో ఆయనే ఏకమైపోయాడు, స్థిరత్వమును పొందుకున్నాడు. ఆ కారణము చేతనే దీనిలో లిఖితం అయిపోయినట్టుగా, లిఖించినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, మనము ఒకవేళ స్థిరత్వం మన లోపల లేదేమో, ప్రార్థన యందు స్థిరత్వము లేదేమో, ఆయన వాక్యమందు స్థిరత్వము లేదేమో, అట్టి మనసు మనము లేనట్లయితే ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాం. సరి చేసుకుందామా? నిలబడదామా? దాని యందు మనము స్థిరులముగా ఉందామా? చూసుకుందామండి. ఇంకా ముందుకెళ్ళినట్లయితే అదే 51 కీర్తన 17వ వచనం చూసినట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. చూసారా? ఏ మనసు అండి? విరిగిన మనస్సు. విరిగి నలిగి మనము ఏ దానిలో విరిగిపోవచ్చున్నాం? దేనిలో మనము ఉంటున్నాం? మనము నలుగుతున్నామా? ఆయన సన్నిధిలో దినదినము నలుగుతే దానిలో మనం ఒక రూపంలోనికి వస్తాం. ఆయనకు ఒక బలిగా మనము ఉంచబడతాం. ఆ సువాసన నలపబడుతుంటే ఆ వాసన మనలో నుంచి ఆయనకు ఒక బలిగా చేర్చబడుతుంది. చూసినావా? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. దేవుడు విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేసేవాడా? ఇప్పుడు మనము స్థిరమైన మనస్సు దేవా నాకు దయచేయము అని అడిగి అలక్ష్యముగా ఉన్న ఎడల ఆయన దయచేస్తాడా? అలా కాదండి. మనము విరిగి నలిగి ఆయన సన్నిధిలో గోచాడినట్లయితే ఆయన స్థిరమైన మనసు ఇవ్వడానికి ఆనాడు దావీదుకు దయచేసిన దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన కరుణ కటాక్షము ద్వారా మనకు కూడా దయచేస్తాడు కదండి. మనము ఈరోజు అది పొందుకోవాలంటే ఏమి కావాలి? విరిగి నలిగిన మనస్సాక్షి కలిగి మనము నలపబడుతూ, కొట్టబడుతూ, చెక్కబడుతూ, సరిచేయబడుతూ, అందులోని వాసన ద్వారా దేవునికి బలులుగా ధూపము వేయబడినట్లయితే ఆయన కార్యము చేయడానికి అసమర్థుడు కాదు, సమర్థుడై ఉంటున్నాడు దేవుడు కదా. మనము ఒకవేళ మన నలిగిన మనస్సు లేని ఎడల, మనము నిర్లక్ష్యముతో ఉన్న ఎడల, అలక్ష్యముతోనే ఉన్న ఎడల మన ప్రార్థన చేరదు, మన బలులు అక్కడికి అందవు. అందని కారణము చేత మనకు స్థిరత్వం అన్నది లేకుండా అయిపోతుంది కదా. మనం ఒక స్థిరత్వము, స్థిరమైన మనస్సు, ఎవరు ఏది చెప్తే అటువైపు తిరగడం కాదు, కానీ ఒక స్థిరమైన మనస్సు, ఆయన మనస్సు మనకున్న ఎడల దేవుడు మనలా నిలబడతాడండి. ఆ విధంగానే రోమా 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ ఇంకొక మనస్సు మనము చూస్తున్నాం. ఏం మనస్సు అండి? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా? ఏ మనస్సు కలిగి ఉండాలి? ఆత్మానుసారమైన మనస్సు. లోకానుసారమైన మనస్సు అని ఉందా అండి ఇక్కడ? కాదు. ఆత్మానుసారమైన మనస్సు మనము కలిగి ఉన్న ఎడల అది జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా? మరి ఎప్పుడైతే మనము ఆత్మానుసారమైన మనస్సు ఎక్కడ దొరుకుతుందో దాన్ని మనము వెదకడము ప్రారంభించి దాన్ని పొందుకున్న ఎడల మనకేమి? జీవము సమాధానమునై ఉన్నది. ఆ మనస్సు తిరిగే మనస్సు కాదండి, తొట్టిల్లే మనస్సు కాదండి, నిర్జీవమైన మనస్సు కాదు,
జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా, జీవము మనం ఎప్పుడు పొందుకుంటాము? ఆత్మానుసారమైన మనస్సును మనము ధరించుకున్న ఎడల, మనము పొందుకున్న ఎడల, దాని యందు నిలిచిన ఎడల మనకు ఏమొస్తుందండి? జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా, ఆ విధంగా ముందుకు వెళ్దాము. 1 కొరింథీ 1:10 చూసినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతోనూ మాటలాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతోనూ ఉండాలి. చూసారా, ఏముండాలంటండి? మనకు సహోదరులారా అంటే సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్లు కావచ్చు. ఏ విధంగా ఉండాలి? మనము ఏకభావము. మన కుటుంబాలలో ఏకభావం ఉందా అండి? ఏక మనస్సు ఉందా? ఏక తాత్పర్యం ఉందా? అంటే నెమ్మది ఉందా మన లోపల? ఒకరంటే ఒకరు నెమ్మదిగా సదురుకోపోయే మనస్సు కలిగిన వారిగా మనం ఉంటున్నామా? ఏక మనస్సుతోని ఒకరు చెప్తే సరేలే అనుకుంటున్నామా? లేదు, నాది నెగ్గాలని పోరాడుచున్నామా? చూసారా, ఒకవేళ మనము ఏక మనస్సు కలిగి కుటుంబంలో కానీ సంఘములో కానీ ఉన్నట్లయితే అది ఎంత మేలండి కదా. ఎంతో అది కొదువలేని స్థితిలో మనం ఉంటాం. ఏక మనస్సు, ఏక మనస్సు, ఏక భావము, ఆ విధంగా మనం ఉండాలి. ఒకరు ఒకలాగా కాదండి. మొదటిగా మన కుటుంబములో ఏక మనస్సు, మన సంఘములో ఏక మనస్సు వచ్చినట్లయితే ఆయన పని చేయడము ప్రారంభమవుతుందండి. అవునండి, ఈ దినము ఏక మనస్సు లేక కొట్టుమిటిలాడుతూ ఒకవేళ దేవుడు ఈ వాక్యాన్ని మీ కొరకు నా కొరకు సిద్ధపరిచినాడని నమ్మితే మనము ధన్యులము. ఆ విధంగానే ముందుకు వెళ్దాము. 1 పేతురు 5:5 కింది లైన్లో చూసినట్లయితే, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. చూసారా అండి, ఏది కలిగి ఉండాలంట? ఎదుటి వారి ఎడల అంటే ఎవరినైనా ముందు చూసినప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలని ఉందా ఇక్కడ? కాదు. ఎదుటి వాళ్ళు ఎటువంటి వారైనప్పటికీ, చిన్నవారే కావచ్చు, పెద్దవారే కావచ్చు, వారి ఎదుట దీన మనసను వస్త్రములను ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. చూసారా, మరి ఆ అలంకరణ నాకు మీకుందా అండి? అలంకరించబడుచున్నామా? నూతన వధువుగా ఆ ప్రభు అలంకరిస్తూ ఉంటే, ఇది ఒకవేళ కొదువగా ఉంటే మనం ఏమవుతాం? విడువబడతాం. ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే ఏమి కావాలి మనకు? దీన మనసను వస్త్రాన్ని మనము ఈ క్షణము దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధమేనా? దేవుడు అడుగుచున్నాడండి. పొందుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నట్లయితే ఆయన ధరింప చేయడానికి, ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడుగా ఉంటున్నాడు. ఆయన హక్కున చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము సిద్ధమా? ప్రియులారా, జాగ్రత్తగా గ్రహించాలి. ఆ దీన మనస్సును మనకు లేనట్లయితే మనము ఎన్ని ఉన్నప్పటికీ ఏదో ఒక కొదువగా ఉన్నదనుకో, తండ్రి ఇది కొదువగా ఉందని మాట్లాడుచున్నాడు. అట్టి కొదువను మనము తీర్చుకుందామా? ఈరోజు ఆ దీన మనస్సునే వస్త్రాన్ని మనం ధరించుకుందామా? అట్టి మనస్సు నాకున్నట్లయితే ఆయన కార్యము చేయడానికి సిద్ధముగా వేచి ఉన్నాడు, సిద్ధముగా చూస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. నేను మాట తప్పినను ఆయన మాట తప్పనివాడు కదా. ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే సామెతలు 14:30, సాత్వికులు దీన మనస్సును, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము,
సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికమైన మనసంట శరీరమునకు జీవమైనదంట. చూసారా, సాత్వికమైన మనస్సు, అట్టి మనస్సు మనం ఉన్నట్లయితే జీవమై ఉన్నదంట. అది అట్టి మనస్సు మనము ధరించుకోవడానికి ఏదేదైతే దేవుడు మాట్లాడుచున్నాడో, అవును ప్రభా ఇది నాకు ధరింపచేయము, ఈ అక్కరతో నేను ఉన్నాను అని మనము నిరీక్షణ కలిగి ఆయన పాదాల దగ్గర మనము గోచాడినట్లయితే దేవుడు కార్యము చేస్తాడు కదండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఇంకా సమయము లేదేమో, ఈ సమయమే ఆఖరేమో. ఆయన సంధిస్తున్నాడంటే మనము లోబడడానికి సిద్ధముగా ఉండాలి. అవునయ్యా ధరింపచేయము, అయ్యా మాట్లాడండి, అయ్యా సంధించండి, అయ్యా నేను నీ ఎదుట సాగిలపడుచున్నాను, అవునయ్యా అది నాకు ధరింపచేయం. అవునండి, ఏదన్నా మనం ఒకటి పొందుకోవాలంటే ఏ విధంగా ప్రయాసపడతామండి? అన్నపానములు మానేసైనా దాని కొరకు మనం వెతుకుతాం. ఇది ఆత్మీయ విషయమైనప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నావా? ఇది కాదు, ఇదే అక్షయమైంది కాబట్టి, ఇదే నిలకడగా ఉండేది కాబట్టి, ఇదే మన ఆత్మీయ జీవితానికి అవసరము కాబట్టి మనము వెనుదిరగక దీని కొరకు మనం పోరాడవలసినగా దేవుడు కోరుచున్నాడు. ప్రియులారా, మనం ఎందుకంటే ఈ అసంబంధమైన వారివి కాదు, పరసంబంధమైన ఒక గురి కలిగి మనం అక్కడి వారము కాబట్టి మనము పైనున్న వాటి అందే మన కనులు, మన దృష్టి, మన తలంపులు, మన ఆలోచనలు, మన సర్వము ఉండాలి కదా. ఎందుకంటే మనము జారిన స్థితిలో ఉన్నామేమో. దావీదైతే ఒకటేసారి జారిపోయాడండి. అయినప్పటికీ ఆయన ఏమంటుండు? నా అంతరంగములో స్థిరమైన మనస్సు కావాలంటున్నాం. అట్టి మనస్సు మనకు ఉన్నట్లయితే మనము స్థిరత్వంలోనికి వెళ్తే ఒక్కొక్కటిగా అది మనకు దయచేయబడుతుంది. ఆ విధంగానే ముందుకు వెళ్దాం. అదే సామెతలు 17వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. చూసారా, సంతోషకరమైన మనస్సు ఆరోగ్యకరము. ఏం కరమండి? ఆరోగ్యకరము. సంతోషమైన మనస్సు, సంతోషకరమైన మనస్సు ఆరోగ్యకరమంట. మనం సంతోషిస్తున్నామా? చింతాక్రాంతులుగా ఉంటున్నామా? సంతోషం ఉందా అండి మనకు? సంతోషం అనేది ఏ విధంగా వస్తుంది? ధననిధి నిండినప్పుడు సంతోషమా? కాదండి. శ్రమలయందు పాడువారే ధన్యులని దేవుని వాక్యము. శ్రమయందు నిలిచి మనము పాడగలగాలి. అవును, అపనిందలు వచ్చినప్పుడు ఎదుర్కొనగలగాలి. మనము కొన్నిటికి లొంగిపోయి పడిపోయి దిగజారిపోయిన వారిగా కాదండి. ఆయన ఏ విధంగా నన్ను మలవాలనుకుంటుండే నేను ఆ విధంగా మలిగిపోవాలన్న వారే సిద్ధపరచబడతారు. ఎందుకంటే మలగంది ఏదన్నా ఉందనుకోండి, ఏమవుతుంది? అది ఇరిగిపోతుంది. ఆయన చేతిలో మనము మలగకపోతే, ఆయన ఎటు వంచితే అటు తిరగకపోతే, ఆయన ఎటు తయారు చేయాలంటే ఆ విధంగా తయారు కాకపోతే మనం ఏమైపోతాం? ఇరిగిపోతే అది వ్యర్థమైపోతుంది. మనము సార మీద ఉన్న వారం, మనం ఆయన సరిచేస్తుండగా మనము తిప్పబడాలి. శ్రమల గుండా తిప్పుతున్నాడా? తిరగాలి. కష్టాల గుండా తిప్పుతున్నాడా? తిరగాలి. మనం యొక్క ఆలోచనల ద్వారా తిప్పుతున్నాడా? తిరగాలి. ఆయన ఆలోచనలు మనకు అనుగ్రహించబడాలి. ఆయన సర్వము మనలో అమర్చబడాలి. అప్పుడే ఆయనలో మనలో ఆయన సంచారము చేయడము ప్రారంభమవుతుంది. ఆ విధంగానే ముందుకు వెళ్దాం. కొలొస్సీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూసారా అండి, మనల దేవుడు ఏ విధంగా ఏర్పరచుకుంటున్నాడు, ఏ విధంగా నిలబెడుతున్నాడు, ఏ విధంగా ధరింపచేస్తున్నాడు మనము గమనించవలసిందిగా కోరుచున్నాను. దేవుని చేత మనము ఎవరమండి? ఏర్పరచబడిన వారం కదా. పిలువబడ్డ వారమా? ఏర్పరచబడ్డ వారమా? అంటే మనం ఏమంటాము? నేను ఏర్పరచబడ్డ వారిని, నేను ఏర్పరచబడిన దానను
అని మనం అంటాం కదా. ఏర్పరచబడిన వారికి ఏ గుణలక్షణాలు ఉండాలంట? మనము ప్రియమైన వారికి తగినట్టుగా, ప్రియులైన వారికి ఆ దానికి మనం తగినట్టుగా మన లోపల గుణలక్షణాలు ఉండాలంట. మనం ఏర్పరచబడ్డామని గొప్ప చెప్పడం కాదండి. దానికి తగినట్టుగా మన లోపల క్రియలు ఉన్నట్లయితేనే మనము ఆయనకిష్టులుగా ఉండబడతాం. మన మనస్సు జాలి కలిగిందిగా ఉండాలంట. మన లోపల జాలి ఉందా అండి? ఉందా? ఇతరు ఎడల మనం జాలి పడుతున్నామా? కఠినంగా ఉంటున్నామా? కఠినంగా ఉంటే ఆయన మనస్సు కాదండి అది. జాలి కలిగిన దేవుడైన ఆయన జాలి చూపించేవాడు, దీర్ఘశాంతుడు. ఆయన లోపల దయాళుత్వం ఉంది. ఆయన ధరించుకున్న మీరు నేను ఏమి కలిగి ఉండాలి? జాలి కలిగి ఉండాలి, దయాళుత్వము కలిగి ఉండాలి, మంచితనము కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. అవి లేనట్లయితే మనకు ఏమి లేనట్టండి? ఆయన మనలో పని చేయడం లేదని, ఆ మనస్సు మన లోపల లేదని ఉంది కదా. ఆ విధంగానే మనం ఇంకా చూసినట్లయితే ఫిలిప్పీయులు 2:3 కక్ష చేతనైనను వృతాక్షి చేతనైనను మిమ్మును ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకొనుడి. చూసారండి, కక్ష చేత కాదు, ఒక అతిశయము, పనికిరాని దాని అతిశయంగా కాదు. ఏమీ మనము పనికిరాంది చేయొద్దంట. చేయక వినయ మనస్సు, వినయం అంటే లోబడే మనస్సు, తగ్గించుకునే మనస్సు, ఇతరులను హెచ్చించేవారిగా యోగ్యులు. ఎవరైనా సిస్టర్లు కనిపించిన ఎట్లుండాలి? సిస్టర్ మీరు గొప్పవారు, మీరు గనులు, మీకు అట్టి యోగ్యత ఉంది అని ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకోమని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మనం అట్లా అనుకుంటామండి, నా చదువేంటి, దాన్ని సంబోధిస్తుంటాం. కాదండి, ఇక్కడ మన యోగ్యతలు కాదు, ఎదుటి వాళ్ళను యోగ్యులుగా ఎంచుకొనొచ్చు, యోగ్యులని ఎంచుకోవాలంట. అట్టి మనసు మనకుందా? ఉందా అండి? అట్టి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించాలి. అవునండి, ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించాలని మనతో ఎంతగానో దేవుడు మాట్లాడుతుండు. ఆ విధంగా మనము సిద్ధపడాలి. ప్రియులారా, ఆ విధంగా ముందుకెళ్దాము. అదే ఫిలిప్పు 2:5 చూసినట్లయితే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. ఏ మనస్సు అండి? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. ఆయనకి ఏ మనస్సు ఉందండి? గర్వపడే మనస్సుందా? అతిశయపడే మనస్సుందా? విర్రవీగే మనస్సుందా? వేరే వాళ్ళని ఎదురించే మనస్సుందా? కఠినంగా ఉండే మనస్సుందా? ఏ విధంగా ఉన్నాడండి? దీన మనస్సు కలిగిన దేవుడు కదా. ఆయన స్థిరమైన మనస్సు కలిగిన దేవుడై ఉంటున్నాడు. కఠినమైన వాడు కాదు మన తండ్రి. ఆ తండ్రి పోలికలో మనం నిర్మించబడ్డ వారము కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? ఆయనలో అడుగు వేస్తూ ఆ రూపము మనకు వచ్చేంత వరకు సిద్ధపడుతూ, అనుదినము చెక్కబడుతూ, ఎక్కడెక్కడైతే మనకు చెక్కబడాలో, నరకబడాలో, కాల్చబడాలో, దాన్ని విరగొట్టాలో అక్కడక్కడ దాన్ని సరిచేయబడాలి, నిలవబడాలి. ఎక్కడైతే మనలో ఉన్న దాన్ని తొలగించాలో తొలగివేయించబడాలి కదండి. అట్టి మనసు చూసారా, దావీదు ఎన్నిక లేనివాడా అండి? పదవి లేనివాడా? ఏమి లేనివాడా? గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆయన ఎందుట ఈయన జీరోలాగా ఉంటున్నాడండి. అట్టి మనసు మనకుందా? కొంచెము తెలిస్తే మనం ఎంత భూతద్దంలో పెట్టుకొని చూస్తున్నాం, అది కాదు. మనం ఎంత యోగ్యులమైనప్పటికీ, ఎంత మనము ఒక బరువైన వస్తువును నీళ్ళలో వేస్తే అది పైకి తేలాడుతుందా? అడుగుకెళ్ళిపోతుందా? అడుగుకెళ్ళిపోతుంది కదా. ఆ విధంగా మనకి ఎంత తెలుస్తుంటే అంత
తగ్గించబడాలి. అవునండి, ఉప్పొంగదు దేవుని ప్రేమ కదా. మనమైతే పైకి చూపించుకునేవారి కాదు, కానీ ఆయన మనస్సు కలిగిన మీరు నేను దినదినము ఆయనను లోపల, ఆయన కార్యాలు మన లోపల జరుగుతుంటే మనం ఏ విధంగా ఉండాలి? తగ్గించబడాలి. ఆయన ఆఖరి వరకు, ఆఖరి రక్తము బొట్టు కార్చేంత వరకు కూడా ఆయన నోరు తెరవాలంటే తెరవకపోనా, ఆయన ఎన్ని పిడుగుద్దులు గుద్దినప్పటికీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఆఖరి వరకు సహించిండండి. సహించే మనస్సు మనకు కలిగి ఉండాలి. ప్రేమ చూపించే మనస్సు మనకు కలిగి ఉండాలి. ఇతరి ఎడల జాలి కలిగే మనస్సు మనకు కలిగి ఉండాలి. ప్రియులారా, అట్టి మనస్సు మనకు దేవుడు దయచేయాలి. అట్టి కృప మనకు కావాలంటే మనము నలిగి విరిగి కాల్చబడి చిక్కబడి ఆయన సన్నిధిలో అనుక్షణము సువాసనగా మన కన్నీళ్ళు ప్రార్థన విరిగిన మనస్సు కలిగి ఒక ధూపముగా ఆయనకు చేర్చబడాలి. ఆయన మన కన్నీళ్ళు విను వరకు మనము ఆయనను వేడుకుంటాలి. అవును నాన్న, నాకు స్థిరమైన మనస్సు కలగ చేయుము. అవును, నాకు స్థిరత్వము లేదు. దేనిలో నేను స్థిరత్వము లేదో అది నాకు తెలుసు, దేనిలో స్థిరత్వము లేదో అది మీకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి? అయ్యా, స్థిరత్వము నాకు దయచేయము, స్థిరమైన మనస్సు, ఒక విరిగిన మనస్సు నాకు దయచేయము, ఆత్మానుసారమైన మనస్సు నాకు దయచేయము కదా. ఆత్మానుసారమైన మనస్సు లేనట్లయితే, ఎంత భక్తి చేసినను శక్తి లేనట్లయితే అది వ్యర్థమండి. ఆయన వేచి చూస్తున్నాడు. ఈ దినమందు ఎవరు నా వైపు తిరుగుతారు? ఈ క్షణమందు నా తట్టు ఎవరు తిరుగుతారు? కన్నీళ్లతో మనం విత్తినట్లయితే సంతోషముగా ఆయన సన్నిధిలో ఒక పంట కోసే దినము వస్తుంది. అవునండి, ఇట్టి మనస్సు కలిగిన మనము ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఒకవేళ కఠినముతో ఈ దినము ఈ వాక్యాన్ని మనం విన్నట్లయితే కఠినముతో ఉండొద్దండి. మంచి మనస్సాక్షి, స్థిరమైన మనస్సాక్షి, నిలకలగి ఉండే మనస్సాక్షి మనము కలిగి ఉండాలి. అట్టి మనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుని రాజ్యమును చేరడానికి ఆ హక్కుదారులుగా ఉంటాం. దావీదు చూసినా కానీ, పౌలు చూసినా కానీ పెద్ద గొప్ప భక్తులుగా ఉన్నప్పటికీ కూడా వారు ఎంతగానో తగ్గించబడ్డారు. అంతకంతకు ఆయన హెచ్చింపజేశాడు కదా. మనం హెచ్చించబడినట్లయితే ఆయన తగ్గింపిస్తాడు ప్రభు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? పైకి కాదండి, అంతరంగములో స్థిరమైన మనస్సు కలిగి, స్థిరత్వము లేని ఎడల దేనిలో మనం నిలిచి ఉండలేము. సాత్వికమైన మనస్సు మనకు ఉండాలి, దీన మనస్సు ఉండాలి, సంతోషమైన మనస్సు మనం కలిగి ఉండాలి. అప్పుడే మనము నిలబడగలుగుతాం, ఆయన కార్యము మనకు చేయగలుగుతాడు. ఇంకా వినయ మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. అది డంబముగా ప్రవర్తించే మనస్సు కాదండి, అతిశయపడే మనస్సు కాదండి. విరిగి నలిగిన మనస్సు కలిగి మనము ఆయన అడుగులు వేస్తాం. ఆయనతో మనం సహవాసము చేయగలుగుతాం. అవునండి, ఇంకను మనం ఏ విధంగా ఉండాలి? బలపరచబడుతూ ఆయన సన్నిధిలో ముందుకెళ్ళే వారికి ఉండాలి. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. సమయము పోతే రాదండి, సంపాదించలేము సమయాన్ని. అది ఉన్నప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతున్నప్పుడు దానికి మనము లోబడి దాని ప్రకారం మనం జీవించాలి. కాబట్టి ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ దేవుడు మనల్ని సంధించిండు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం, స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవమగల దేవా, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. మంచి దేవుడా, మహోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. అవును రాజ్యానికి వందనములు నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. అవును ప్రభా,
నాయనా ఎంత ఉన్నప్పటికీ ప్రభా నీ ఎదుట మేము నాయన వ్యర్థులము కాబట్టి ప్రభా నీ పోలిక మాలోనికి రావాలంటే ప్రభా అట్టి యోగ్యత మాకు రావాలంటే ప్రభా నీకు స్తోత్రము నాయన. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా నా కొరకు మా కొరకు నీ కలువరి రక్తము నాయన చిందించిన నా యేసయ్యానికి స్తోత్రము నాయన. దేవా రక్తములో కడగబడి నీ రూపము మేము తెచ్చుకొని ప్రభా నీ అడుగులో మేము అడుగు వేయడానికి సహాయం చేయండి దేవా. అవును ప్రభా దావీదు చూసినట్లయితే నాయనానికి స్తోత్రము నాయన. దేవా స్థిరమైన నాయన మనస్సును అడుగుచున్నాడు ప్రభానికి స్తోత్రము నాయన. అంతరంగంలో స్థిరమైన మనస్సు కావాలని అడుగుచున్నాడు ప్రభా. అవును ప్రభా విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేయవాడు కావు ప్రభానికి స్తోత్రము నాయన. అవును ప్రభా మేము నాయన నీ సన్నిధిలో నాయన ఈ సమయం అందు అడుగుచున్నాం ప్రభానికి స్తోత్రము నాయన. అట్టి స్థిరత్వము నాకు మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రము నాయన. దేవానికి వందనములు నాయన. మేము సరి చేయబడడానికి సహాయము చేయము నాయన. నిర్మలమైన మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభా. దేవానైనా సంతోషకరమైన మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభా. దేవానికి స్తోత్రము నాయన. సమాధానమును అనుగ్రహించు నా సంతోషమును అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రం. దీన మనస్సును వస్త్రమును మేము ధరించుకోవడానికి అట్టి మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి లోపలని కార్యమును నాయన ప్రభానికి స్తోత్రము నాయన. ప్రతి ఒక్క అక్కరలు తీర్చి నీ రెక్కల చాటున దాచండి ప్రభా స్తోత్రము నాయన. చివరి దినాలలో ఉంటుండగా ప్రభా నీ బలమును పొందుకుంటూ ప్రభా దేవా ఎక్కడైతే మేము సరి చేయబడాలో అక్కడ సరి చేయబడుతూ నీ నామానికి మహిమ తెచ్చేవారిగా ప్రభా మేము సిద్ధపడడానికి సహాయము చేయు నాయన. ఒక నాయన నిజమైన పెళ్లి కుమార్తెగా ప్రభా దేవా నీకు నాయన ఏ విధంగా అయితే మేము తయారు చేయబడాలో ప్రభా ఆ విధముగా నీ కొరకు నాయన మేము సిద్ధపరచబడేవారిగా సహాయము చేయము నాయన. దేవా ఇంకను నాయన మమ్మల్ని ఎక్కడెక్కడైతే మేము పడిపోతున్నామో జారిపోతున్నామో ప్రభానికి స్తోత్రము నాయన. నాయన మమ్మల్ని లేవనెత్తి శుద్ధీకరించి నిలబెడతారని నమ్ముచున్నాం ప్రభా. అవును ప్రభా దావీదైతే పడిన నుండి లేవనెత్తబడ్డాడంటే మళ్ళీ పడినట్టుగా లేదు ప్రభానికి స్తోత్రం. అట్లాంటి స్థిరత్వమైన మనసు మా అంతరంగంలో దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభా. అవును ప్రభా నాయన నీకు వందనములు. ఎంతోమంది ప్రభా ఈ యొక్క తాడువే వల్ల ప్రభా బాధపడుచుండగా ప్రభా వారిని ఆదరించండి, లేవనెత్తండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా నీకు స్తోత్రము. ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు దాచుకోండి ప్రభా. నీ రెక్కల చాటున నాయన వారిని దాయండి ప్రభానికి స్తోత్రము. నువ్వే నాయన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహిస్తారని నమ్ముచ్చు ప్రభా నాయనానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు నీ వైపున తిప్పబడిలాగిన సహాయము చేయండి దేవా నాయన. ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన నీ యందు భయభక్తులు కలిగి ప్రభా అత్యాశక్తితో ప్రభా దాన్ని విని నాయన ఎక్కడైతే నాయన మేము నాయన సరి చేయబడాలో అక్కడ సరి చేయబడడానికి సిద్ధపడడానికి ప్రభా నీ యొక్క నాయన తలంపు ఆలోచన ద్వారా నిలబడడానికి సహాయము చేయమని యేసు నామములో అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.